మోషే ద్వారా వసగబడినవి ధర్మశాస్త్రము, క్రీస్తు ద్వారా మనము కృపా సత్యములను పొందుచున్నాము. ఈనాటి సువార్తలో ఈ మాట మనం ఆలకిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలోని ఈ చక్కని మాట మనం వింటూ ఉన్నాం. క్రీస్తు ద్వారా మనకు కృపా సత్యములు అనుగ్రహించబడుతూ ఉన్నాయి. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, పునీత అన్నమ్మ గారు ఎంత ఫేమస్ అంటే, అన్నమ్మ గారి పేరు మీద ఉన్నటువంటి సభలు ఎన్నున్నాయో కూడా మనము వెంటనే లెక్కలోకి చెప్పం. చాలా ఎక్కువ సభలు, అన్నమ్మ గారి పేరు మీద దేవాలయాలు, అన్నమ్మ గారి పేరు మీద భక్త సంఘాలు, అన్నమ్మ గారి పేరు మీద సభలు ఎన్ని ఫేమస్గా ఉన్నాయంటే దానిని బట్టి తెలుస్తుంది ఆవిడ ఎంత ఫేమస్సో. పళ్ళును బట్టి మనం ఆ చెట్టు యొక్క నాణ్యతను మనం తెలుసుకుంటూ ఉన్నాం. మనకు ఆవిడ గురించి పెద్దగా పరిశుద్ధ గ్రంథములో స్పష్టమైన వివరణ లేదు, కానీ ఆమె ప్రభావం ఎంతగా విస్తరిల్లింది అంటే ఆ ప్రభావాన్ని చూసి అన్నమ్మ గారి యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనం తీసుకుంటూ ఉన్నాం. అలాంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రమే ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఫ్రాన్స్ దేశంలోని 3 ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. చాలా ప్రఖ్యాతిగాంచిన, లేకపోతే బాగా ఎక్కువగా పిల్గ్రిమేజెస్కి, యాత్రలకు వెళ్ళేటువంటి స్థలాల్లోని ఫ్రాన్స్ దేశంలో చాలా ముఖ్యమైనవి 3 దేవాలయాలు ఉన్నాయి. మొదటిది లూర్దు మాత దేవాలయం. లూర్దు నగరానికి చాలా ఎక్కువ మంది, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రం, అక్కడికి వెళ్తూ ఉన్నారు. 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రము ఫ్రాన్స్ దేశంలోనే ఉన్నటువంటి 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రం ఏది అంటే పునీత చిన్న తెరేసమ్మ గారిది. లిస్యూక్స్ అంటారు. లిస్యూక్స్ అనేటువంటి ప్రాంతంలోని పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క దేవాలయం. అక్కడకు 2వ హైయెస్ట్. 3వ దేవాలయం ఏమిటి అంటే ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి 3వ దేవాలయం ఏంటంటే సెయింట్ యాన్ ది ఆరే అనేటువంటి దేవాలయం. సెయింట్ యాన్ ది ఆరే, పునీత అన్నమ్మ గారి పేరు మీద అంకితమైనటువంటి ఒక బృహత్ దేవాలయం. ఫ్రాన్స్ దేశంలో చాలా ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచంలోనే ఒక విధంగా చెప్పాలంటే 8వ స్థానంలో అంటే చాలా ఫేమస్గా ఉన్నటువంటి దేవాలయాలు, ఎక్కువగా భక్తులు వెళ్ళి ప్రార్థన చేసే యాత్రలు తీసుకొని పిల్గ్రిమేజెస్కి వెళ్ళేటువంటి స్థలాల్లో, చాలా ప్రఖ్యాతిగాంచిన స్థలాల్లో ఈ ఒక ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం ఉన్నది. ఈ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అన్నమ్మ గారు ప్రత్యక్షంగా కనిపించి భక్తులకు ఆ స్థలం యొక్క విశిష్టతను, దేవాలయం నిర్మించడానికి గల ఆజ్ఞ ఇచ్చినటువంటి మొట్టమొదటి స్థలం. అన్నమ్మగారు ఇంతవరకు ఎక్కడ దర్శనం ఇచ్చారు అనేటువంటిది తెలియదు మనకి, కానీ ఇదే మొట్టమొదటి స్థలం. 16వ శతాబ్దంలోని 1625వ సంవత్సరం, 24, 25 2 సంవత్సరాలు పునీత అన్నమ్మ గారు స్వయంగా దర్శనాలు ఇచ్చి తన పేరట ఒక దేవాలయం నిర్మించబడాలి అనేటువంటిది ఆజ్ఞాపించినటువంటి దేవాలయం పునీత అన్నమ్మ గారి దేవాలయం. ఫ్రాన్స్లో ఉన్నటువంటిది సెయింట్ యాన్ ది ఆండ్రే అని చెప్పి ఆ స్థలాన్ని పిలుస్తూ ఉంటారు. ఆ స్థలం యొక్క విశిష్టత చిన్న భక్తుని దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఒక చిన్న సాధారణమైనటువంటి ఒక రైతు యు నికోలిజాక్ అనేటువంటి ఒక అతను, నికోలియాజిక్ అనేటువంటి ఒక రైతు, యు నికోలియాజిక్ అనేటువంటి ఒక భక్తుడు, చాలా మంచి భక్తుడు, మంచి దైవ భక్తి భయం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు ఒక పొలం ఉండేది. ఆ పొలముతో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఏ ఎద్దులు, ఏ క్యాటిల్, ఏ మన ఆవులు కానీ ఎద్దులు కానీ ఏవి కూడా ఆ స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడని ఒక పొలం ఉంది. మిగతా పొలాలన్నీ బాగానే ఉన్నాయి, ఈ ఒక్క పొలానికే ఈ బాధ. ఏ ఎద్దుని తీసుకొచ్చినా, రైతు ఏది తీసుకొచ్చినా సరే ఏవి కూడా అక్కడ కాలు పెట్టట్లేదు, ఆ పొలంలో కాలు పెట్టట్లేదు. చాలా బాధపడేవాడు. మిగతా వ్యాపారాలన్నీ చేసుకొని మిగతా ప్లాట్స్లో ఉన్నటువంటి వ్యాపారం అంతా, లేకపోతే అక్కడ సేద్యం చేసేవాడు. కానీ ఈ పర్టికులర్ ప్లేస్లోని, ఈ పర్టికులర్ పొలంలో మాత్రం ఏది కాలు పెట్టట్లేదు. చాలా బాధపడుతూ ఉండేవాడు. తనకి ఇంకొక బాధ ఏంటంటే
చాలా వృద్ధాప్యం వరకు వెళ్తున్నారు, వాళ్ళకి ఇంకా పిల్లలు కూడా లేరు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ఈవ్ నికోలియాక్ అనేటువంటి అతను మంచి భక్తుడే, ఎప్పుడు నిరుత్సాహపడలేదు, ఎప్పుడు దైవ భక్తితో దైవ ప్రేమతో జీవించేటువంటి అతనికి హఠాత్తుగా ఒక రాత్రి ఆయన ఆ యొక్క పొలంలో పనిచేస్తున్న సమయంలో కొంచెం రాత్రి అయిపోయింది. అది కూడా జూలై 25వ తారీఖు 1624 సంవత్సరంలోని చీకటి పడిపోయింది. రేపు ఇంకా అన్నమ్మగారి పండగ అని వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఆ రోజు రాత్రి ఆ స్థలంలోని ఏ పొలంలోనైతే ఏ ఎద్దులు కూడా లోపలికి వెళ్ళట్లేదో అక్కడ ఒక తెల్లని వస్త్రాలు ధరించినటువంటి స్త్రీ కాగడా పట్టుకొని కనిపించారట. కాగడా పట్టుకొని కనిపిస్తుంది. ఆశ్చర్యపోయి భయపడి అక్కడ పరిగెత్తుకొని వెళ్ళాడు. వెళ్తే ఆ స్త్రీ అతనితో చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ ఒక దేవాలయం నిర్మించబడాలి అని చెప్పన్నారట. ఇక్కడ ఒక దేవాలయం నిర్మించబడాలి అన్నారు. అంటే ఇక్కడ నా మాట ఎవరు వింటారు, అందులో ఈ స్థలంలోని ఏమీ చేయలేకపోతున్నాం, ఇది కనీసం దేవుడికైనా పనికొస్తే మంచిదే, సరే నేను దేవాలయాన్ని కట్టడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు వెళ్ళి ఫాదర్ని అడిగారట, మేము ఇక్కడ దేవాలయం కట్టాలనుకుంటున్నాం ఈ ప్రాంతంలోని అని. అంటే నాకు ఒక స్త్రీ కనిపించి, కాగడా పట్టుకున్నటువంటి ఒక స్త్రీ, వెలుగుతున్నటువంటి కాగడా పట్టుకున్న స్త్రీ కనిపించి నాకు చెప్పారు అనేసి. అంటే నమ్మలేదు ఎవరు కూడా, ఫాదర్ నమ్మలేదు, బిషప్ నమ్మలేదు. ఇదంతా కూడా జూలై 25, 1624 సంవత్సరంలో జరిగింది. సంవత్సరం పాటు ఎవరు నమ్మలేదట. కానీ ఆ స్త్రీ పదే పదే అతనికి కనిపిస్తుండేవారట. ఆయనకు దారిలోని ఎప్పుడైనా వెలుగు కనిపిస్తున్న సమయంలోని ఆ వెలుగుతున్నటువంటి ఆ ఒత్తు పట్టుకున్న స్త్రీ కనిపించినప్పుడు ఆమెతో పాటు ప్రకాశిస్తున్నటువంటి ఆమె ఇతని ఇంటి వరకు దిగబెడుతుండేవారట. ఇంటి వరకు దిగబెట్టి, నువ్వు వెళ్ళి మళ్ళీ చెప్పు, అక్కడ నా పేరట కనిపించాలి, నా పేరట ఒక దేవాలయం నిర్మించబడాలి అని. ఆఖరికి ఇతను అడిగారట, మీరు ఎవరు అని అడిగితే, నీవు భయపడకు, నేను అన్నమ్మ గారిని అని చెప్పి ఆమె ప్రత్యక్షంగా చెప్పినటువంటి సాక్ష్యం. సో ఎంతవరకు ప్రపంచంలో ఎక్కడ అన్నమ్మ గారు ప్రత్యక్షంగా కనిపించినటువంటి స్థలాల్లోని ఇదే మొట్టమొదటిది. ద ఫస్ట్ అపరేషన్ ఆఫ్ అవర్ లేడీ, ఫస్ట్ టైమ్ షీ అపియర్డ్ ఇన్ టు ఎ పర్సన్ అండ్ గేవ్ హిమ్ ది అష్యూరెన్స్ దట్ షీ ఈజ్ ద రియల్ వన్ అనేసి ఆమె ఇచ్చినటువంటి అంత గొప్ప సాక్ష్యం అది. అది విని అతను మళ్ళీ వెళ్ళి ఇంకా ఉత్సాహంతో, అన్నమ్మగారే నాకు కనిపించారు, మనందరం అన్నమ్మగారు భక్తులం కదా అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు, వాళ్ళు ఉంటున్న ఊరి పేరు కూడా అన్నమ్మ ఊరే, ద విలేజ్ ఆఫ్ సెయింట్ యాన్. కానీ వాళ్ళకి ఆ పుట్టు పూర్వోత్తరాలు సరిగ్గా తెలియవు. అప్పుడు అక్కడ వచ్చిన బిషప్ గారు చెప్పారట, యాక్చువల్గా ఇది 7వ శతాబ్దంలోని ఈ ప్రాంతం అంతా ఒక దేవాలయం ఉండేది. ఏ ప్రాంతంలోనైతే ఇతని పొలం ఉన్నాదో అది ఒక దేవాలయం నిర్మించబడి పడగొట్టబడిన స్థలం. అందుకే ఏ ఆవులు కూడా దాంట్లోని కాలు పెట్టడానికి భయపడుతూ ఉన్నాయి. అది పవిత్ర స్థలము అని చెప్పి వారందరూ కూడా నిర్ధారణ చేసుకోవడం జరిగింది. కానీ ఇంకా వాళ్ళకి షూరిటీ లేదు, అక్కడ అన్నమ్మ గారి కోసం కనిపించాలి, లేకపోతే ఇతనికి ఊహిస్తున్నారేమో, ఎందుకంటే ఆ స్థలం అన్నీ కూడా పవిత్ర స్థలాలు కాబట్టి ఇతను ఊహిస్తున్నారేమో అని చెప్పి అనుకున్నారు. కానీ కొన్ని రోజులకి జరిగినటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, అన్నమ్మ గారు తిని వాకిటి వద్ద కనిపించారట. కనిపించి ఆ వెలుగుతున్న ఒత్తితోటి నన్ను అనుసరించు అన్నారట. ఇతనిని ఆ పొలము దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ పొలంలో ఆ మధ్యలో ఉన్నటువంటి భాగంలో తవ్వించారట. తవ్వించినప్పుడు 900 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక చెక్క స్వరూపం అన్నమ్మ గారిది బయటపడిందట. 900 సంవత్సరాలు అది పోడ్చబడింది. ఎందుకంటే 6వ శతాబ్దంలోని ఆ గుడి పడగొట్టబడింది, ముస్లింలు పడగొట్టేశారు, దాన్ని అంతా నిర్మూలించేశారు. కానీ ఆ స్వరూపం మాత్రం చెక్కు చెదరకుండా అన్ని సంవత్సరాలు ఆ లోపల ఉండి, ఇప్పుడు వారు తీసేసరికి ఆ స్వరూపాన్ని బట్టి వారందరూ కూడా అంగీకరించి ఆ స్థలాన్ని ఇప్పుడు ఒక పవిత్ర పుణ్యక్షేత్రముగా కట్టడం జరిగింది. నెమ్మదిగా దాన్ని బాగా డెవలప్ చేసి ఇప్పుడు ప్రపంచంలోనే అతి ప్రఖ్యాతిగాంచినటువంటి అన్నమ్మ గారి పుణ్యక్షేత్రాల్లో, లేకపోతే పుణ్యక్షేత్రాల్లోనే 8వ స్థానంలో ఉన్నటువంటి, మిగతా పిల్గ్రిమేజ్ సైట్స్లోని 8వ స్థానంలో ఉన్నటువంటి దేవాలయముగా ఆ దేవాలయాన్ని పరిగణిస్తూ ఉన్నారు. ప్రేమైన సహోదరులారా, పునీత అన్నమ్మ గారి పేరట ఆ స్థలంలోని ప్రతి సంవత్సరం 26వ తారీఖున గ్రేట్ పార్డన్ ఆఫ్ సెయింట్ యాన్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తారు. గ్రేట్ పార్డన్ ఆఫ్ సెయింట్ యాన్, పార్డన్ ఆఫ్ సెయింట్ యాన్ ఆర్ అటోన్మెంట్ ఆఫ్ సెయింట్ యాన్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తారు. సెలబ్రేషన్ ఏంటంటే,
ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో ప్రజలు అక్కడికి వెళ్ళి పాప సంకీర్తనం చేస్తారట. అన్నమ్మ గారి ప్రార్థనా సహాయంతో పాప సంకీర్తనం చేసి ఆ మధ్యాహ్నం ఆ సాయంత్రం అయ్యేసరికి పెద్ద వేడుక చేసుకొని అందరూ డ్యాన్స్ వేస్తూ చాలా పెద్ద వేడుక చేస్తారట. ఎందుకు అంటే వారి పాపాలు క్షమించబడ్డాయనే ఆనందముతో వాళ్ళు సెలబ్రేట్ చేస్తారట. సో దాన్ని గ్రేట్ పార్డన్ ఆఫ్ సెయింట్ యాన్ అని చెప్పి పిలుస్తూ, ఎప్పటికీ కూడా మీరు ఇంటర్నెట్లో ఎక్కడ వెతికినా పార్డన్ ఆఫ్ సెయింట్ యాన్ అని అంటే మీకు ఈ వివరాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంతటి ప్రఖ్యాతిగాంచినటువంటి స్థలం గురించి మనం వింటూ ఉన్నాం. అంతేకాకుండా అన్నమ్మ గారి యొక్క ప్రార్థనా వేడుదలు ఎంత గొప్పదో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనకు ఫాదర్ గారు ఇచ్చినటువంటి ధ్యానాంశం ఏమిటంటే పిత ఆత్మల వరప్రసాదమైన పునీత అన్నమ్మగారా అని మనం కొనియాడేటువంటి అన్నమ్మగారి ప్రార్థనలో ఉన్నటువంటి ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ అంశంలోనే ఉన్నది దేవుని కృపావరముగా వస్తున్న అన్నమ్మగారు, దేవుని యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క కృపావరముగా దేవుడిచ్చినటువంటి అన్నమ్మ గారిని మనం కొనియాడుతూ ఉన్నాం. దేవుడు మనకిస్తున్నటువంటి అన్నమ్మ గారి పేరులోనే ఇందాక మన ఫాదర్ గారు చెప్పారు, సెయింట్ యాన్ అనేటువంటి ఆ పదానికి హీబ్రూ భాషలో అర్థము అన్నా, హన్నా. హన్నా అనే పేరు వస్తుంది. హన్నా అనే పేరుకి హీబ్రూ భాషలో అర్థం ఏంటంటే కృప, దైవ కృప, దైవ కృప. చూడండి, ఒక విధంగా ఎంత చక్కని దేవుని యొక్క ప్రణాళిక అంటే అన్నమ్మ గారికి దైవ కృప అని పేరు పెట్టారు. జోకిమ్ గారి పేరుకి అర్థం ఏంటి? జోకిమ్ గారి పేరుకి అర్థం ఏంటి? అన్న జోకిములు, భార్యాభర్తలు. జోకిమ్ గారి పేరుకి అర్థం యువాకీమ్. హీబ్రూ భాషలోని జోకిమ్ని యువాకీమ్ అంటాం. యువాకీమ్ అంటే దేవుడు అనుగ్రహించును. ఏంటది? దేవుడు అనుగ్రహించును. భార్యాభర్తలు ఇద్దరి పేర్లు కలిపితే ఏమొస్తుంది? దేవుడు తన కృపను అనుగ్రహించును. ఎలా అనుగ్రహించారంటే మరియతల్లి పుట్టారు. మరియతల్లిని మనం ఏమని పిలుస్తాం? అనుగ్రహ పరిపూర్ణురాలా అని పిలుస్తున్నాం. అలాంటి అనుగ్రహ పరిపూర్ణురాలని దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఆమె గర్భంలో జన్మించినటువంటి యేసు ప్రభువు అనుగ్రహాలకే కారకుడు. అందుకే యేసు ప్రభు గురించి మనం వింటున్నాం ఈనాటి సువార్తలోని. ఆయన నుండి పరంపరగా మనం అనుగ్రహాలు పొందుతూ ఉన్నాం. యేసు ప్రభువే అనుగ్రహాలకు కర్త. చూడండి, ఆ కుటుంబము అనుగ్రహాలతో నిండిన కుటుంబం. తాతయ్య మామూలు పునీతులే, అమ్మా నాన్నలు పునీతులే. యేసు ప్రభు దేవుడు ఒక కుటుంబమే, పునీతుల కుటుంబాన్ని, అనుగ్రహాలతో నిండిన కుటుంబాన్ని దేవుడు మన ముందు పెడుతూ ఉన్నారు. అన్నమ్మ గారు ఎన్ని అనుగ్రహాలతో దేవుని యొక్క కృపతో నింపబడ్డారంటే మనం ఒకసారి గమనిస్తే, అన్నమ్మ గారికి తాను ముసలి ప్రాయంలోని మరియ తల్లి యొక్క ప్రమాణం, మరియ తల్లి గురించి వాగ్దానం చేయబడ్డం, మరియ తల్లి జన్మించడం. అయితే గమనించండి, మరియ తల్లి వాగ్దానము చేయబడినటువంటి ఆ అన్నమ్మ గారి గర్భము ఎంత పవిత్రమైనదో. మనం కొండగుడి మీద పండగ చేసుకుంటూ ఉంటాం. కొండగుడి మీద చేసే పండగ ఏంటి? కొండగుడి మాత అనేస్తామా? నిష్కలంకోద్భవి, అమలోద్భవి, లేకపోతే అసలు మాట జన్మ పాప రహితోద్భవి. జన్మ పాప రహిత ఉద్భవి, జన్మ పాపం లేకుండా ఉద్భవించిన మరియ తల్లి అని చెప్పంటాం. ఎక్కడ జరిగింది ఇదంతా? జన్మ పాపం లేకుండా ఉద్భవించడం ఎక్కడ జరిగింది? అన్నమ్మ గారి గర్భంలో. అంటే చూడండి, ఎంత అదృష్టవంతురాలో, ఎంత అనుగ్రహ భరితురాలో అన్నమ్మ గారు. తన గర్భాన్నే దేవుడు అనుగ్రహాలతో నింపుతూ ఎలాంటి కలంకము లేని మరియ తల్లిని తన గర్భంలో దేవుడు తయారు చేయడానికి అంగీకరించారు. అన్నమ్మ గారు అక్కడి నుంచి కూడా అనుగ్రహాలతో నింపబడిన స్త్రీగా. అందుకే పితాపుత్ర పవిత్రాత్మల యొక్క అనుగ్రహ వరప్రసాదము అన్నమ్మ గారు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే తన ద్వారా అనుగ్రహాలను మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా అన్నమ్మ గారి గురించి మనం చాలాసార్లు విన్నాం, చాలాసార్లు వింటున్నాం. మన ఫాదర్ చెప్తూ ఉన్నారు, చాలా పండగలు చేశాం. అయితే ఈరోజు మన దృష్టి అంతా కూడా అన్నమ్మ గారు పొందిన అనుగ్రహాల మీదకు వెళ్దాం. అనుగ్రహం అంటే ఏంటో ధ్యానించడానికి ప్రయత్నించుదాం. మన క్యాథలిక్ చర్చ్లోని చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఏది అంటే ద డివైన్ గ్రేస్. డివైన్ గ్రేస్, దివ్య కృప, దివ్య కృప,
దేవుని యొక్క కృపా వరములు ఎంత గొప్పవో మరియు తల్లి గురించి మనం కొనియాడుతూ ఉంటాం. ఇదే పేరుకి రకరకాల పదాలు వాడుతుంటాం. అనుగ్రహాలని వాడుతాం, కృప అని వాడుతాం, గ్రేస్ దీనికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. మన శ్రీ సభలో రకరకాల పదాలు ఉన్నాయి. ఒకటి మనము కృప అంటాం. అర్హత లేని వారికి కృపనిచ్చినప్పుడు దానిని కరుణ అంటాం, కారుణ్యం అంటాం. అర్హత లేకుండా కూడా అస్సలు దుర్మార్గపు జీవితం జీవిస్తున్న వారికి ఇచ్చేటువంటిది దేవుని కృప ఇవ్వబడుతున్నప్పుడు దాన్ని కారుణ్యము అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. సో దేవుని కృప మనందరం కొనియాడుతూ ఉన్నాం. దివ్య బలి పూజ ప్రారంభంలోనే అందరము కూడా రెగ్యులర్ వినే పదం యేసు ప్రభుని కృప, దేవుని యొక్క ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. చూడండి, ఇక్కడ కూడా దేవుని కృప, యేసు ప్రభుని కృప, తండ్రి ప్రేమ, పవిత్రాత్మ సహవాసం, మనందరము కూడా ముఖ్యమైనటువంటి ఈ పదం వైపు ఈరోజు మన దృష్టిని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాం. దైవ కృప. దైవ కృప. దైవ కృప ఏమిటి? దీని ఇంగ్లీష్లోని మన సత్యదేశంలోని 1996వ పారాగ్రాఫ్లోని ఎలా వివరిస్తూ ఉంటారంటే, దేవుని యొక్క జీవములో పాలు పంచుకుంటూ దేవుని బిడ్డల మగుటకు మరియు దైవ ఆనందములో మనము చేరుటకు మనకు ఇవ్వబడేటువంటి ఉచితమైన, అర్హత లేనప్పటికీ కూడా అనుగ్రహించబడిన వరమే కృప. ఇది అక్కడ పెట్టే పెద్ద డెఫినేషన్. మన సత్యోపదేశంలో ఈ డెఫినేషన్ అంతా కూడా మనం వింటూ ఉంటాం. మనకు దేవుని యొక్క జీవంలోని టు పార్టిసిపేట్ ఇన్ ద డివైన్ లైఫ్ అండ్ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ టు షేర్ ఇన్ హిస్ డివినిటీ అండ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ హిస్ నేచర్, God has given us the gift which is called grace. This is a gift and it is out of love to undeserved people. ఇలాంటి పదాలు అక్కడ వాడడం జరిగింది. సో సత్యోపదేశము మనకు ఈ కృపను గురించి వివరిస్తూ ఉంది. ఈ కృప ఎలాంటిది అంటే, మనం సొంతగా సాధించలేనిది, మనం డబ్బులు పెట్టి లేకపోతే మన శ్రమతో సాధించలేనిది దేవుని వరముతో సాధించగలిగినట్లు చేయునదే దైవ కృప. ఇది చాలా ముఖ్యం. మనము సొంతగా మన జీవితాంతం మనం వెచ్చించినా సరే సాధించలేనిది దేవుడు మనతో పంచుకుంటూ మనలను తనలో ఐక్యపరుచుకునేటువంటి వరమే ఫ్రీ గిఫ్ట్, అన్డిజర్వ్డ్ ఫ్రీ గిఫ్ట్ అంటారు దీన్ని. అన్డిజర్వ్డ్ ఫ్రీ గిఫ్ట్ అంటే మనకు అర్హత లేదు కానీ ఉచితంగా ఏ మాత్రము కూడా వ్యయం లేకుండా, ఏ మాత్రము కూడా వెచ్చించకుండా తీసుకునేటువంటి వరముగా మనకి ఇవ్వబడుతున్నదే దైవ కృప. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా తక్కువగా మనం ఈ విషయాన్ని మనం వింటాం. మన సత్యోపదేశంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని కొంచెం తక్కువగానే వింటాం. చాలాసార్లు ప్రేమ గురించి, క్షమాపణ గురించి, వీటి గురించి మనం తరచుగా వింటాం. కానీ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏది అంటే దైవ కృప. ఇది మనకు గుర్తు చేసే విషయం ఏమిటంటే, మనం ఎవ్వరిని కూడా కష్టపడి సంపాదించకుండానే, ఉచితంగానే, మన అర్హత లేకుండానే మనకు అనుగ్రహిస్తూ తన జీవంలో పాలు పంచుకుంటూ తన బిడ్డలుగా అగుటకు మరియు తన శక్తిని పొందుటకు, తనతో ఐక్యమగుటకు ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి వరం దైవ కృప. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని క్లియర్ చేసుకోవాలి. చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే, మనం చేసే పనుల ద్వారా మనం రక్షించబడతాము అని అనుకుంటాం. నేను కొవ్వొత్తులు వెలిగించాను, నేను అనుకున్నది జరిగింది. నేను కొబ్బరికాయలు కొట్టాను, నేను అనుకున్నది జరిగింది. నేను పాదయాత్రకి వెళ్ళాను, నేను అనుకున్నది జరిగింది. నేను గుండు గీయించుకున్నాను, నేను అనుకున్నది జరిగింది. ఇదే మన మెంటాలిటీ. మీరు బయటకు అన్నా అనకపోయినా ఇదే మెంటాలిటీ. వాస్తవం ఇదే. దేవా మీరు నాకు ఈ ఉద్యోగం ఇవ్వండి, నేను 100 కొబ్బరికాయలు కొడతాను. ఏదో బేరం పెట్టుకున్నాం దేవుడితోటి. దేవా నువ్వు నాకు అది ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తాను. దేవునికి ఇవ్వండి, ఇలాగా బేరంలాగా మనం ఒక్కోసారి ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ చాలాసార్లు మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, భారతీయ సాంప్రదాయము మనం నేర్చుకున్నటువంటి విధానంలోని మనం చాలాసార్లు అనుకునేటువంటి ఒక తప్పు ఏమిటి అంటే, నా కార్యాల వలన నేను రక్షించబడతాను. ఇది తప్పు. నెవర్ చర్చ్ సేస్ దిస్. చర్చ్ నెవర్ సేస్ దిస్. ఈరోజు చదవబడినటువంటి
మొదటి పట్టణం ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి, అది మీ స్వయం కృతము కాదు. దేవుని వరము వలన, దేవుని కారుణ్యం వలన, దేవుని కృప వలన మనం రక్షించబడుతున్నాం, కానీ మనం చేసేటువంటి పనుల వలన కాదు. ఇది గుర్తుంచుకోండి. నేను రక్షించబడుతున్నాను అనేసి అంటే నేను గుడికి వెళ్ళాను, నేను రోజు జపాలు చెప్పాను కాబట్టి రక్షించబడ్డాను అనుకోకండి. మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో నేను తర్వాత చెప్తాను. కానీ మొదట ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనల్ని రక్షించేది దేవుని కృప మాత్రమే, మన కార్యాలు కాదు. దేవుని కృప మనల్ని రక్షిస్తుంది, మన కార్యాలు కాదు. మనం దేవుని కృప మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవా, ఇదంతా కూడా నీవిచ్చినదే, నీవే నన్ను రక్షించగలవు, నేను చెయ్యి కార్యాల వల్ల కాదు. చాలాసార్లు మనం అనుకునేది, నేను ప్రార్థన చేశాను పొందాను, నేను ప్రార్థన చేశాను పొందాను అంటే మనం దేవునికి ఆర్డర్లు వేస్తున్నాం, లేకపోతే మన దేవుడికి ఏం చేయాలో సజెషన్లు ఇస్తున్నాం, సలహాలు ఇస్తున్నాం, అంతటి పరిస్థితి వస్తుంది. కానీ మన క్యాథలిక్ చర్చ్ చెప్పేటువంటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మిగతా సంఘాల్లో ఈ తప్పుడు బోధనలు ఉన్నాయి. మనం పనులు చేస్తే మనం రక్షించబడతాం అనే తప్పుడు బోధనలు ఉన్నాయి. కానీ మన దేవుడు మన పని వలన కాదు రక్షించేది. దేవుడు మనలను ఉచితమైన తన అనుగ్రహముతో, తాను మనపై చూపించే ప్రేమ వలన స్వతహాగా ఉచితంగా అర్హత లేని మనలను దేవుడు కాపాడుతూ ఉన్నారు. ఇది దేవుని యొక్క కృప. అయితే మన పనులు ఏం చేస్తున్నాయంటే, ఆ దేవుని కృపకు సహకరిస్తున్నాయి. మనం చేసే పనులు ఏంటంటే, దేవా, నేను నాకు నీ మీద ఉన్నటువంటి విశ్వాసానికి సాక్ష్యముగా ఈ పనులు చేస్తాను. నువ్వు కొబ్బరికాయలు కొట్టావు అనేసి అంటే, దేవా, నువ్వు నాకు ఖచ్చితంగా వరం ఇస్తావు, నీ వలన ఇవన్నీ జరుగుతాయి, కృతజ్ఞతగా నేను కొడుతున్నాను, అంతేగాని నేను కొట్టాను కాబట్టి ఇది జరిగింది అని అనకండి. ఇది ఎప్పుడు కూడా మన దృష్టిలో ఎప్పుడు కూడా ఇది పెట్టకూడదు. మన క్యాథలిక్ చర్చ్ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, డిపెండ్ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, నాట్ ఆన్ యువర్ యాక్ట్స్. మనము గనక మన క్రియల వలన రక్షించుకోగలిగితే యేసుప్రభువే రావక్కర్లేదు కదా, యేసుప్రభువే జన్మించాల్సిన అవసరం లేదు, పూర్తిగా లేదు. క్రిస్మసే అక్కర్లేదు, ఈస్టర్ అక్కర్లేదు. ఎందుకంటే మన క్రియల వలన మనము కాపాడుకుంటున్నాం మనల్ని. కానీ ఇది జరగదు కాబట్టే యేసు ప్రభు జన్మించాల్సి వచ్చింది, బోధించాల్సి వచ్చింది, శ్రమించాల్సి వచ్చింది, మరణించాల్సి వచ్చింది, ఉత్థానమై ఆత్మను పంపించాల్సి వచ్చింది. అప్పుడే మనం చేసే క్రియలన్నిటికీ కూడా తగిన ప్రతిఫలం లభిస్తూ ఉంది. తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన మనలను రక్షించెను, మనం చేసిన మంచి కార్యముల వలన కాక తన కనికరము కృప వలననే ఆయన మనలను రక్షించెను. చూడండి, చాలా ముఖ్యమైన మాటలు. పరిశుద్ధ గ్రంథం పదే మనకు బోధిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, మన క్రియల వలన కాదు మనం రక్షించబడేది, దేవుని కృప వలన. ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, జాగ్రత్తగా వింటే, మనం చేసే పనులు మంచివే, కానీ ఆ మంచి కార్యాల వల్ల కూడా మనం రక్షించబట్టలేదు. ఈ మంచి కార్యాలు కూడా సహకరిస్తున్నాయి అంతే, కానీ ఆ మనకు రక్షించబడేది మాత్రం దేవుని కృప వలన. అయితే ఈ మంచి కార్యాలన్నీ ఏమిటి అంటే, శ్రీసభ మనకు చెప్పే చక్కని జవాబు ఏమిటంటే, ఇవి దేవుని కృపకు సహకరించడము. దేవుని కృపకు సహకరించడం. నేను గంట సేపు గుళ్ళో మోకాలేసి ప్రార్థిస్తున్నానంటే దేవుని కృప మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను మోకాలేస్తున్నాను. అప్పుడు మనం ఆ కృప మీద ఆధారపడిన వాళ్ళం అవుతాం. లేకపోతే మన క్రియలను బట్టి మనం రక్షించుకున్న వారిని అని అనిపించుకుంటూ ఉంటాం. ఒక ఉదాహరణ మనం సాధారణంగా చూస్తే, లూకాసు సువార్త 23వ అధ్యాయంలోని యేసు ప్రభు ప్రక్కనే సిలువలో దొంగ ఉన్నాడు. ఆయన ఏ పని చేశాడని పరలోకానికి వెళ్ళాడు చెప్పండి? ఆయన ఏ పని చేశాడని పరలోకానికి వెళ్ళాడు? కేవలం దేవుని కృప, కేవలం దేవుని కృప. ఆయన దేవుని కృపకు సహకరించాడు, దేవుని కృపకు సహకరించాడు, అంతే చేసిన పని. ఆయన చేసిన మంచి పనులు ఏమీ లేవు. అంతవరకు సిలువ వరకు రావడానికి వరకు అతను చేసినవన్నీ తప్పు పనులే. కానీ దేవుని కృప అతన్ని
రక్షిస్తూ ఉంది. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దేవుని కృప మీద మనందరం కూడా ఆధారపడడం నేర్చుకోవాలి. మన క్రియలు అవన్నీ దేనికి అంటే ఆ దేవుని యొక్క కృపకు సహకారాలు, దేవుని కృపకు కృతజ్ఞతా భావాలు, దేవుని కృపకు సాక్షాత్కరించేటువంటి మార్గాలుగా మన క్రియలు ఉండాలి. అందుకే క్రియలు చేయకూడదని కాదు, క్రియలు సహకరించాలి. కానీ దేవుని కృపకు మన మైండ్లో ఏముండాలంటే నా దేవుని కృప నన్ను కాపాడుతుంది. అన్నమ్మ గారికి ఉన్నటువంటి భక్తి ఇదే. ఆమెకి ఏమీ లేకపోయినా ఆమె పూర్తిగా దేవుని కృప మీద ఆధారపడ్డారు. ఆమె జీవితంలో గాడ్స్ గ్రేస్ ఈజ్ ఎవ్రీథింగ్. పౌలు గారు అన్నమాట, యోర్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ, నీ కృప నాకు చాలు అనేసాడు. అంతే, నాకు ఇంకేమీ అక్కర్లేదు, నాకు బలం అక్కర్లేదు, చూపు అక్కర్లేదు. కొంచెం చూపు మందగిస్తుందట అప్పటికి. పౌలు గారు ఆ మాటలు అంటున్నప్పటికీ చూపు కొద్దిగా మందగిస్తుందట, కనిపించట్లేదు పౌలు గారికి. కానీ అతను చూపు కోసం, బాధ కోసం చెప్పాడు. కానీ ఆఖరికి అతను అన్న మాట ఏంటంటే, దేవా ఇవన్నీ కాదు, నీ కృప నాకు చాలు. అది ఉంటే నేను ఏమైనా సాధించగలను, అది లేకపోతే నేనేమీ సాధించలేను. ఈరోజు మనందరము కూడా అన్నమ్మ గారిలో ఉన్నటువంటి దేవుని కృప వైపు మన దృష్టిని నిలపడానికి ప్రయత్నించుదాం. చాలాసార్లు ఇంతవరకు మనం మన క్రియల మీద దృష్టి పెట్టాం, నిజమో కాదో మీరు మీ మనస్సాక్షి చెప్పుకోండి. కానీ ఈ రోజు నుంచి మన దృష్టి ఎటువైపు పెట్టాలంటే దేవుని కృప పైన. నా బలహీనతలు బోల్డ్ ఉండొచ్చు, కానీ దేవుని కృప దానికంటే గొప్పది, నా పాపము కంటే గొప్పది దేవుని కృప. ఆ దేవుని కృప నన్ను కాపాడుతుంది. దుడుకు చిన్నవాడు ఏం మంచి పని చేశాడని అన్నీ పోగొట్టుకున్నాడు. తండ్రి దగ్గరికి వచ్చిన వెంటనే తండ్రి అతన్ని కౌగిలించుకొని పెద్ద విందు చేశాడు. ఏమి చేశాడని, తిరిగి వచ్చిన తర్వాత తను డబ్బులు కట్టాడా లేకపోతే సారీ కూడా పూర్తిగా చెప్పనివ్వలేదు. తండ్రి పూర్తిగా డైలాగ్ కూడా పూర్తి అవ్వనివ్వలేదు. ఆయనని వెంటనే కౌగిలించుకొని తన అంతస్తు ఇచ్చి ఉన్నారు. ఇది దేవుని యొక్క కృప వలన. మనం మార్కు సువార్త 10వ అధ్యాయంలోని 3వ ఉదాహరణ చూస్తాం. ఒక ధనవంతుడైన యువకుడు యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి చాలా మంచి ప్రశ్న, మనం కూడా ఎప్పుడు గుడికి వచ్చి అడిగి ఉండం అలాంటి ప్రశ్న. నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి అని చెప్పన్నాడు. అని వెంటనే యేసుప్రభు చెప్పారు అతనికి. కానీ ఆయన అవేవి చెయ్యకుండా వెళ్ళిపోయాడు. నువ్వు ఫస్ట్లో ప్రభు అన్నారు, నువ్వు ఆజ్ఞలన్నీ పాటించు, నువ్వు దేవుని యొక్క చట్టాలన్నీ పాటించు అంటే ఆయన అన్నాడు చాలా ధైర్యంగా, చిన్నప్పటి నుంచి అవన్నీ చేస్తున్నాను. గమనించండి, ఆయన దేవుని ఆజ్ఞలన్నీ చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడు. ఆయన అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, చాలా కార్యాలు చేస్తున్నాడు. కానీ తన కార్యాలు తనని కాపాడలేదు. తన కార్యాలు ఏవి తనని కాపాడలేదు. చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలు అన్నీ ఫాలో అయిపోతున్నాడు. కానీ దేవుని కృప లేనిదే అవేవి ప్రయోజనం లేదు. అందుకే యేసుప్రభు అన్నారు, నీకు దేవుని కృప పొందాలి అంటే నీకు ఇంకొకటి అడ్డుగా ఉంది, అది తీసే నీవు దేవుని కృపను పొందుతావంటే అది వదలనని చెప్పి యేసుప్రభునే వదిలి వెళ్ళిపోయాడు. చూడండి, ఇవన్నీ సన్నివేశాల్లోని క్రియలు కాదు మనల్ని రక్షించినవి. బైబిల్లో ఉదాహరణే దేవుని కృప దానికంటే గొప్పది. ఈరోజు మనం మన దృష్టిని దేవుని కృపను సాధించడం మీద మనం నిలపాలి. ఇది మనం సాధించలేం. ఒకటి ఫ్యాక్ట్ ఏంటంటే మనము కోరుకొని సాధించేది కాదు, మనము పట్టుబట్టి లాక్కునేది కాదు, డబ్బులు కట్టి కొనుక్కునేది కాదు, మనం అడిగి తెచ్చుకునేది కాదు. దేవుడే ఇస్తున్నారు. అయితే అందరికీ ఇస్తున్నారా? అందుకే రకరకాలైనటువంటి అనుగ్రహాలు ఉన్నాయి. శ్రీసభలోని క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ మనం 1996వ పారాగ్రాఫ్ నుంచి 2002వ పారాగ్రాఫ్ వరకు పారాగ్రాఫ్స్ ఉంటాయి. సత్యోపదేశ పుస్తకం పెద్దది ఉంది, దానిలోని చదివితే మనకు రకరకాలైనటువంటి కృపల గురించి చెప్తూ ఉంటారు. దెర్ ఆర్ 5 kinds of graces. దేవుని యొక్క కృపలు 5 రకాలైనటువంటి కృపలు ఉన్నాయి. మొదటిది sanctifying grace, sacramental grace, actual grace, charismatic grace, grace of the state అని 5 కృపల గురించి కూడా 5 రకాలైనటువంటి కృపానుగ్రహాలు దేవుడు మనకి ఇస్తున్నారని కూడా శ్రీసభ మనకు బోధిస్తుంది. మొదటిది sanctifying grace, పవిత్రీకరించు కృపావరము. ఈ కృపావరము మనము జ్ఞానస్నానములో పొందుతున్నాం.
జ్ఞానస్నానం పొందినప్పుడు మనము అడగకపోయినా, తెలిసినా తెలియకపోయినా దేవుని కృప మనలో ప్రవేశిస్తుంది. ఇది ఎలాంటి కృప అంటే ఎవ్వరూ కూడా దానిని మన నుంచి ఇంకా తీసివేయలేని శాశ్వతమైన పర్మనెంట్ బాండ్ మన హృదయంలో ఇవ్వబడుతూ ఉంది ఈ కృప వలన. దీన్ని శాంక్టిఫైయింగ్ గ్రేస్ అంటారు. మనం పవిత్రీకరించు కృప, పవిత్రీకరించు కృపావరము అని చెప్పి దీనిని మనం పిలవచ్చు. మనల్ని పవిత్రీకరిస్తుంది. దేవుని ఆత్మ మనలోని ప్రవేశించి మనలను దేవుని ఆలయాలుగా మారుస్తుంది. అంటే మనందరము కూడా, జ్ఞానస్నానం పొందిన మనందరము కూడా దేవుని అనుగ్రహాన్ని పొందాం, శాశ్వతంగా పొందాం. ఇది మనం అడిగితే వచ్చింది కాదు, దేవుని వరముగా మనకు వస్తుంది. ఆ వరము ద్వారానే మనము దేవుని ఆలయముగా మారుతున్నామట. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు పౌలు గారు. తర్వాత మనం దేవుని తండ్రి అని, తండ్రి అని పిలిచే అర్హతను కూడా మనం ఈ కృప వలననే పొందుతున్నాం. దీనినే శాంక్టిఫైయింగ్ గ్రేస్ అంటారు. మొదటి రకం శాంక్టిఫైయింగ్ గ్రేస్, మనల్ని పవిత్రీకరించు కృపావరము. రెండవది మన దివ్య సంస్కార కృపావరము అని చెప్పి పిలుస్తారు, సాక్రమెంటల్ గ్రేస్. మన జ్ఞానస్నానం పొందిన తర్వాత మిగతా దివ్య సంస్కారాలన్నీ కూడా మనలో దైవ కృపను అధికం చేస్తూనే ఉంటాయట. మనం వివాహ అంతస్తులో ప్రవేశించినప్పుడు, మన వివాహ ప్రమాణాలు మనం చేస్తున్నప్పుడు దేవుడు ఐక్యత, ప్రేమ అనే కృపావరంలో పెంచుతున్నారు. మనం పాప సంగీతానికి వెళ్తున్నప్పుడు పాప క్షమాపణ అనే కృపావరము, పశ్చాత్తాపం అనే కృపావరంలో మనల్ని పెంచుతున్నారు. మనము వ్యాధిగ్రస్తుల అభ్యంగనం అనే సంస్కారం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు మన ఆత్మ, మనసు, శరీరం యొక్క స్వస్థత అనుగ్రహాలను అనుగ్రహిస్తూ ఉన్నారు. దీనిని సాక్రమెంటల్ గ్రేస్ అంటారు. దీనిని మనము తెలుగులోనే సంస్కార కృపావరము అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఇది రెండో రకం. మూడో రకం ఏంటంటే యాక్చువల్ గ్రేస్ అంటారు, వాస్తవ కృపావరము. మూడవది సత్యోపదేశ పుస్తకంలో ఉన్నటువంటి పదాలు నేను చెప్తున్నాను. మనం ఈ సత్యాలు తెలుసుకోవాలి కాబట్టి ఇది మనం జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉన్నాం. మూడవది వాస్తవ కృపావరం, యాక్చువల్ గ్రేస్. దీని అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనికి కావలసిన వరాన్ని తాత్కాలికంగా దేవుడు మనకిస్తారు. ఇది శాశ్వతంగా కాదు, తాత్కాలికంగా దేవుడు మనకిస్తారు. మనము మన విరోధుల ఎదుట మనం మాట్లాడడానికి నిలబడ్డాం అనుకోండి, దేవుడిచ్చేటువంటి ఆత్మశక్తి, కృపతో మనం తాత్కాలికంగా ఆ పరిస్థితిని అంతటిని చక్కబెట్టడానికి కావలసిన దేవుని కృపావరము. దీనిని యాక్చువల్ గ్రేస్ అంటారంటే వాస్తవానికి ఏ సమయానికి కావలసినటువంటి కృపను ఆ సమయానికి సమయోచితంగా దేవుడు ఇస్తారు, మళ్ళీ తీసుకుంటారు. దీనిని యాక్చువల్ గ్రేస్ అని అంటాం, యాక్చువల్ గ్రేస్. నాలుగవది కరిస్మాటిక్ గ్రేస్ అంటారు. గ్రీక్ భాషలో కరిస్మాటిక్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే వరము అని అర్థం. కరిక్మా అంటే అర్థము గిఫ్ట్స్. రకరకాల గిఫ్ట్స్ ఇస్తారు దేవుడు కొంతమందికి ఇచ్చేటువంటి గిఫ్ట్స్లోని స్వస్థత వరం కొంతమందికి ఉండొచ్చు, భాషా వరం కొంతమందికి ఉండొచ్చు, మన ప్రవచనాలు చెప్పే వరం కొంతమందికి ఉండొచ్చు, ప్రవచనాలను వివరించే వరం కొంతమందికి ఉండొచ్చు, కళలు వివరించే వరం కొంతమందికి ఉండొచ్చు. ఇలాంటి వరాలను దీనిని కరిస్మాటిక్ గ్రేస్ అంటారు. ఇంకా కొంతమందికి ప్రత్యేకంగా దేవుడు ఇచ్చేటువంటి వరమును కరిస్మాటిక్ గ్రేస్ అంటారు. ఐదో రకం అయినటువంటి అనుగ్రహం ఏమిటి అంటే గ్రేస్ ఆఫ్ స్టేట్ అంటారు. గ్రేస్ ఆఫ్ స్టేట్ అంటే బిషప్ అయినప్పుడు బిషప్ గారికి ఇచ్చినటువంటి ఆ అభిషేక సాంఖ్యము ద్వారా బిషప్ గారికి ఇస్తున్నటువంటి ప్రత్యేక అంతస్తునకు తగిన వరం. గురు పట్టాభిషేకం అవుతున్నప్పుడు ఆ గురు పట్టాభిషేకం ద్వారా గురువుకి ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహ వరం. ఇది అందరికీ కాకుండా ప్రత్యేక శ్రీసభ అంతస్తు కోసం, శ్రీసభ శ్రేయస్సు కోసం, మేలుల కోసం ఇవ్వబడేటువంటి వరానుగ్రహములను గ్రేస్ ఆఫ్ స్టేట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అంతస్తునకు లేకపోతే పరిచర్యకు కావలసినటువంటి కృపావరము, కృపావరముగా ఇవ్వబడుతూ ఉన్నారు. కాబట్టి బిషప్ గారు లేకపోతే గురువులు ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ కృపావరం వారి ద్వారా మనకు వస్తూ ఉంటుంది. మనం కృపను పొందుతూ ఉంటాం. చాలాసార్లు మన దివ్య బలి పూజల సమయంలో మనం కొన్ని గుడుల్లో చూసేటువంటి విషయం ఏంటంటే దివ్య సప్రసాదం తీసినంత వరకు ఉంటారు.
ఒకసారి దివ్యస్వ ప్రసాదం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటారు. టైం అయిపోద్దండి, అనౌన్స్మెంట్లకి మేము కూర్చోలేమండి, తర్వాత బ్లెస్సింగ్స్ వరకు మేము ఉండలేమండి. మనం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, గురువుకి లేకపోతే ఆ బిషప్ గారికి ఇవ్వబడినటువంటి ఆ కృపా వరాన్ని ఆ ఆశీర్వాదం ద్వారానే పొందుతాం, అది పోగొట్టుకుంటున్నాం. అది చాలామంది పోగొట్టుకుంటూ ఉంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు టైం అయిపోతుందని అదని ఇదని చెప్పి ఆఖరి బ్లెస్సింగ్ తీసుకోరు. గమనించండి, పూజ ఒక భాగం అంతా కూడా ఆ బ్లెస్సింగ్ వరకు కూడా ప్రార్థనే, మనం దేవుని అడుగుతున్నాం. కానీ దేవుడు ఇచ్చే టైం ఏదంటే ఆ ఆశీర్వాదం. యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు మీదుగా గురువు చెప్పే మాటలు చూడండి. అంతవరకు మనం చేసింది మా ప్రార్థన ఆలకించండి, వారి ద్వారా ప్రార్థిస్తున్నాము, ఈ ప్రార్థన ఆ ప్రార్థన, ఈ వస్తువులను ఆశీర్వదించండి, ఈ ప్రజలను ఆశీర్వదించండి, ఆశీర్వాదాలు అడుగుతున్నాం, ప్రార్థనలే చేస్తున్నాం. కానీ ఈ ప్రార్థనలన్నీ ఫైనల్గా వచ్చే బ్లెస్సింగ్ ఏది అంటే గురువు ఇచ్చే ఆశీర్వాదం. లాస్ట్లోని బిషప్ గారు కానీ గురువు కానీ పాపు గారు కానీ ఇచ్చే ఆ ఆఖరి ఆశీర్వాదంలోనే వారు అంతస్తుకు తగిన కృప వరము ప్రవేశిస్తూ ఉంది, అది మనకు ప్రసరిస్తూ ఉంది. అది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. చాలామందికి ఆ ఇంపార్టెన్స్ తెలియదు. యాకోబు దేవునితో పోరాటం చేస్తున్నాడు కదా, యాకోబు దేవునితో పోరాటం చేస్తూ అన్న మాట ఏంటంటే, నువ్వు ఆశీర్వదించినంత వరకు నేను నిన్ను వదలను. మనం ఏం చేస్తున్నామంటే, మనం చెప్పాల్సినవన్నీ చెప్పేసి మనం వెళ్ళిపోతున్నాం. నువ్వు ఎవడనో ఆశీర్వదించుకో అన్నట్టు మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఆ ఆశీర్వదించినంతవరకు నేను వదలను. ఇంతవరకు చేసిందంతా ప్రార్థనలే, అడుగుతూ కూర్చున్నాము. ఇచ్చే టైం ఏది అంటే ఆశీర్వాదం టైం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మేము ఆశీర్వదిస్తున్నానని చెప్పేటువంటి ఆ మాటల్లోనే దేవుని కృప ప్రవహిస్తుంది. ఎందుకు అంటే గురువుకి కానీ బిషప్కి కానీ గ్రేస్ ఆఫ్ ద స్టేట్, వారి అంతస్తుకు వారి పరిచర్యకు తగిన దేవుని కృప ఇవ్వబడుతుంది. చూడండి ఎన్ని విధాలుగా దేవుడు మనకు కృపతో నింపాలని ప్రయత్నిస్తున్నారో. మనము సొంతగా సాధించలేమని తెలిసిన దేవుడు తన కృపతోనే సమస్తాన్ని మనకు సమకూరుస్తారంటే మనము స్వతహాగా వదిలి వెళ్ళిపోతున్నాం. 5 పద్ధతుల్లో దేవుడు మనల్ని తన కృపతో నింపుతున్నారు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని తన పవిత్రీకరించు కృపతో నింపుతున్నారు. దివ్య సంస్కార కృపావరములతో ప్రతిసారి మన దివ్య సంస్కారాలకు వెళ్ళినప్పుడు నింపుతున్నారు. యాక్చువల్ గ్రేస్, వాస్తవ కృపతో మనం అడిగిన ప్రతిసారి, అవసరమైన ప్రతిసారి మనకు తెలియకుండానే మనకు అనుగ్రహాలు ఇస్తూ, మనం ఊహించకుండానే ఆ సమస్యను పరిష్కరిస్తూ తన యాక్చువల్ గ్రేస్తో నింపుతున్నారు. మనం కరిస్మాటిక్ గ్రేస్ తోటి కొంతమందికి ప్రత్యేక వరాలు ఇస్తూ వారిని అభిషేకిస్తూ సంఘాన్ని బలపరచడానికి కరిస్మాటిక్ గ్రేస్ ఇస్తున్నారు. గురువుల ద్వారా బిషప్ల ద్వారా వారి అంతస్తునకు తగిన కృపను వారి ద్వారా మరలా మనకు అందిస్తున్న దేవునికి మనం కృతజ్ఞత తెలపాలి. ఈరోజు మన దృష్టి అంతా కూడా దేవుని కృప మీద మనం నిలుపుకోవడానికి ప్రయత్నించుదాం. అయితే ఈ కృపను మనము అంతగా తెలుసుకోలేం. మనలో కృప ఉన్నదా లేదా అనేది మనం తెలుసుకోలేమని కూడా సత్యోపదేశంలో రాస్తున్నారు. ఒక ఉదాహరణ ఇస్తున్నారు. పునీత జాన్ ఆఫ్ ఆర్క్ అనేటువంటి పునీతురాలు చాలా చిన్న వయసులోనే దేవుని సంఘం కోసం పోరాటం చేసి, దేవుని ప్రజల కోసం పోరాటం చేస్తూ తానే దేవుని పేరట చనిపోయినటువంటి ఒక కన్యక, ఒక చక్కని యువత. ఆ అమ్మాయిని ఒక కర్రకు కట్టి కాల్చేస్తారు. కర్రకి కొయ్యకు కట్టి ఆమెను కాల్చేయడానికి జడ్జిమెంట్ వచ్చింది. ఆమెను కర్రకు కట్టేశారు. అప్పుడు ఆ న్యాయాధిపతులు అక్కడ కూర్చొని అడిగారట, నువ్వు ఇంకా ఈ చేసిన పనులన్నీ దేవుని కృపతోనే చేశాను అనుకుంటున్నావా అని అడిగారట. అంటే నువ్వు చేసిన పనులన్నీ తప్పు, నిన్ను అందుకే కాల్చేస్తున్నావని డిసైడ్ అయిపోయారు. కానీ ఆ అమ్మాయి లాస్ట్ క్వశ్చన్గా డౌట్గా అడిగారన్నమాట, నువ్వు చేసిన పనులన్నీ దేవుని కృపతోనే చేశాను అనుకుంటున్నావా అని చెప్పి. అంటే ఆ అమ్మాయి చెప్పినటువంటి జవాబు ఏమిటంటే, కొయ్యకు కట్టినటువంటి అమ్మాయి చెప్పిన జవాబు ఏమిటంటే, ఇది నిజంగానే దేవుని కృప అని నేను భావిస్తూ చేశాను, కాబట్టి అది దేవుని కృప అయినట్లయితే దేవుడే దానికి అనుగ్రహించుదురుగాక. ఇది గనక దేవుని కృప కానట్లయితే కనీసం ఇప్పుడైనా దేవుడు నాకు తన కృపను అనుగ్రహించుదురుగాక అని చనిపోవడం జరిగిందట. అంటే మనము ఆ సత్యోపదేశంలో వివరించే విధానం ఏంటంటే, దేవుని కృప మనలో పనిచేస్తుందా లేదా అనేది మనం స్పష్టంగా వెంటనే చెప్పలేం. కానీ మన విశ్వాసముతో, నిరీక్షణతో, అన్నమ్మగారి లాంటి భక్తితో మనం ఉన్నట్లయితే ఆ కృప మనలో వ్యక్తపరచడం అవుతుంది, స్పష్టీకరణ అవుతుంది. కాబట్టి ఓపికతో మనం దేవుని కృప కోసం ఎదురు చూడాలని నిరంతరం మనకు చెప్తూ ఉన్నారు.
ఈ కృపను మనం పోగొట్టుకోవచ్చా? పోగొట్టుకోవచ్చు. ఎలాగా అంటే, మొదటిది మన స్వతంత్రంతోనేట. నాకు దేవుడు ఎన్ని వరాలు ఇచ్చినా నాకు అక్కర్లేదు అనేస్తే పోయినట్టే. మనం దేవుని కృపకు సహకరించినప్పుడే దేవుని కృపావరాలు మనలో పనిచేస్తాయి. మరియ తల్లికి అనుగ్రహ పరిపూర్ణురాలా అన్నారు, అంటే అన్ని అనుగ్రహాలు మరియ తల్లిలో ఉన్నాయి. అయితే కానీ మళ్ళీ మరియ తల్లిని పర్మిషన్ అడిగారు, నీవు దేవుని తల్లి అవ్వబోతున్నావు, ఓకేనా అనేసి అంటే మరియ తల్లి మళ్ళీ తన సహకారాన్ని అందించారు. నేను ప్రభు దాసిరాలను, మీరు ఎలా చెప్తే అలా జరగాలి, నా సొంత నిర్ణయాలు ఇంకా లేవు అని ఎప్పుడైతే తన ఫ్రీడమ్ని తను అప్పగించిందో అప్పుడు మరియ తల్లి దేవుని అనుగ్రహాలకు పూర్తి వారధి అవుతూ ఉన్నారు. సో మరియ తల్లి సహకారం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే స్వంతగా దేవుని కృప నాకు అక్కర్లేదు అనేస్తామో కోల్పోతాం. రెండవ పరిస్థితి ఎప్పుడు మనం కోల్పోతాం తెలుసా? చావైన పాపం చేసినప్పుడు. చావైన పాపం చేసినప్పుడు మనలో ఉన్న దేవుని కృపను కోల్పోతూ ఉన్నాం. ఎనీ మార్టల్ సిన్ వి లూజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ఇన్ అస్. దేవుడి కృప మనకు నింపుతున్నారు, 5 పద్ధతుల్లో నింపుతున్నారు, కానీ 5 పద్ధతుల్లో ఉన్న కృపను మనం కోల్పోతూ ఉన్నాం ఎప్పుడైతే చావైన పాపం మనం చేస్తున్నామో. మూడవ భయంకరమైన పరిస్థితి ఏంటంటే, గర్వముతో ఉన్నవాళ్ళు దేవుని కృపను కోల్పోతారు. గర్వం ఉన్నట్లయితే దేవుని కృపను మనం కోల్పోయినట్లే. ఎందుకంటే నాకు దేవుడు అక్కర్లేదు, నేను దేవుడి కంటే గొప్ప అనుకునే మనము దేవుని కృప మీద ఎందుకు ఆధారపడతాం? దేవుని కృప మీద ఆధారపడం. కాబట్టి ఆ గర్వముతో ఉన్నటువంటి పరిస్థితిలో దేవుని కృపను కోల్పోతూ ఉన్నాం. దేవుని కృపను అజ్ఞానంలో ఉంచినాం. మనం లూక్వామ్గా ఉన్నాం. లూక్వామ్గా నునువెచ్చని జీవితం అంటే అతడు భక్తి ఉండదు, ఇటు బయట మనం వెళ్ళిపోము, ఏదో వస్తుంటాం గుడికి, అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితిలో ఉంటే కూడా దేవుని కృప మనలో స్పష్టీకరణ జరగదని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి 3 పద్ధతుల్లో దేవుని కృపను కూడా మనం కోల్పోతాం. అదే కానీ మనం జాగ్రత్తగా లేకపోతే మన సొంత నిర్ణయాలతో స్వతంత్రముతో కోల్పోవచ్చు, జాగ్రత్త పడాలి. రెండవది, చావైన పాపం చేసినప్పుడు మనం దేవుని కృపను కోల్పోతున్నాం. గర్వంతో జీవించినప్పుడు దేవుని కృపను కోల్పోతున్నాం. ఈ పరిస్థితి నుంచి మనం వైదొలగి పునీత అన్నమ్మ గారి వైపు చూస్తే ఈ 3 ఆమెలో ఉండవు. ఆమె దేవుని కృపను అంగీకరించారు, దేవుని కృపను సహకరించారు, దేవుని కృపను పంచారు. ఇది అన్నమ్మగారిలో ఉన్నటువంటి 3 సుగుణాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క కృపను ఆమె అంగీకరించారు. దేవుడే ఇనిషియేటివ్ తీసుకొని వస్తున్నారు ఆమె దగ్గరికి. దేవుని కృపను ఆమె అంగీకరించారు. దేవుడు ఇస్తానన్నప్పుడు ఇస్తారు అని తాను ఎదురు చూశారు, అంగీకరించారు. దేవుని కృపను పొందిన తర్వాత దేవుని కృపకు సహకరించారు. దేవుడు చెప్పినవన్నీ ఆమె చేశారు. ఆమె చక్కగా తన బిడ్డను దేవుని బిడ్డగా పెంచారు. మాకు దేవుడిచ్చినటువంటి కృపావరము దేవుని యొక్క బాటలో నడవాలని చెప్పి, అందుకే ప్రతి అన్నమ్మగారి స్వరూపం దగ్గర మరీతల పుస్తకం చదువుతూనే కనిపిస్తారు, పుస్తకాలు పట్టుకునే కనిపిస్తారు. టీచర్ లాగా, మదర్ లాగా ఆమె నేర్పించారు. దేవుని బిడ్డగా ఎలా ఎదగాలో ఆమె సహకరించి నేర్పించారు. అంతేకాకుండా తన వరాలను ప్రసరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మనం అనేక మంది అన్నమ్మగారి ప్రార్థనా సహాయం వల్ల వరాలు పొందుతూ ఉన్నాం. ప్రేమైన సహోదరులారా, ఈరోజు మనం దేవుని కృపను గురించి ధ్యానించాం. మన క్రియల వలన కాదు, దేవుని కృపతో మనం రక్షించబడతాం. దానికి డబ్బులు ఉండక్కర్లేదు, చదువు ఉండక్కర్లేదు, తెలివితేటలు ఉండక్కర్లేదు, పలుకుబడి ఉండక్కర్లేదు, పేరు ప్రతిష్టలు ఉండక్కర్లేదు, గాంభీర్యం ఉండక్కర్లేదు. నువ్వు వినయముతో, విశ్వాసముతో, స్వాతంత్రముతో దేవుని అంగీకరిస్తే చాలు. నీలో వచ్చే కృపా వరాలకు నువ్వు ఒక వాహని అయిపోతావు. నువ్వు దేవుని యొక్క అనుగ్రహాలు నీలో ప్రసరిస్తాయి. కాబట్టి దేవుని యొక్క కృప ఈ సంవత్సరం మనందరి పైన కుమ్మరించబడాలని ప్రార్థించుదాం. ఈ సంవత్సరం జూబిలీ సంవత్సరం. ఇది మామూలు సంవత్సరం కాదు. 25 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే సంవత్సరం. పుష్కరాలు దాటేస్తుంది. 2 పుష్కరాలు కలిపితే మనకి 25 సంవత్సరాలకు వచ్చేటువంటి గొప్ప అనుగ్రహ కాలము అని పిలుస్తారు ఈ సంవత్సరాన్ని. చూడండి, అక్కడ కూడా అనుగ్రహమే, అక్కడ కూడా కృపతో నింపబడే సంవత్సరంలో ఈరోజు మనం ఉన్నాం. అలాంటి ఈ సంవత్సరంలోని దైవ కృప కోసం ధ్యానిస్తూ ఉన్నాం.
దేవుడు ఈ సంవత్సరంలోని మనం చేసేటువంటి దివ్య బలి పూజలు, మనం పాల్గొనేటువంటి ప్రార్థనలు, యాత్రలు, మనం చేసే త్యాగ క్రియలు, ఈ సంవత్సరం మనం చాలా కారుణ్య క్రియలు చేయాలి. కార్పొరల్ యాక్ట్స్ ఆఫ్ మర్సీ అండ్ స్పిరిచువల్ యాక్ట్స్ ఆఫ్ మర్సీ, ఇవన్నీ మనం చేసి చూపిస్తూ మనం దేవునిలో ఎదగాలి. ఎందుకు అంటే ఈ సంవత్సరం దేవుని కృపా సంవత్సరం కూడా. గ్రేస్, ఇయర్ ఆఫ్ గ్రేస్ అని చెప్పి ఈ సంవత్సరాన్ని పిలుస్తున్నారు. ఈ సంవత్సరం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనము ఉత్తరించు స్థలములో భరించేటువంటి పాపాలన్నిటి పరిహారము ఈ సంవత్సరం చేసే త్యాగక్రియలు, పూజా పురస్కారాలు, యాత్రలు, మనం చేసే సేవా కార్యక్రమాల ద్వారా పరిహారం చేసుకోవచ్చు. తెలుసా అది? ఉత్తరిన్ స్థలంలో మనం అనుభవించే కొన్ని సంవత్సరాల శిక్ష ఈ ఒక్క సంవత్సరం చేసేటువంటి త్యాగక్రియలు, బ్రతికున్నప్పుడు మనం ఇక్కడ చేసేటువంటి త్యాగక్రియలతో ఉత్తరించే స్థలంలో మనం అనుభవించే కొన్ని సంవత్సరాల శిక్షను పరిహరించుకోవచ్చు. అది జూబిలీ సంవత్సరం అంటే గొప్పతనం. జూబిలీ సంవత్సరంలోని ఇక్కడ మనం చేసేటువంటి ఇంటెలిజెన్సెస్ అంటారు. ఇంటెలిజెన్సెస్ ద్వారా మన పాప క్షమాపణే కాదు, పరిహారం కూడా జరిగి పరలోకానికి వెళ్ళే అనుగ్రహాన్ని పొందే సంవత్సరం ఈ జూబిలీ సంవత్సరం. జూబిలీ 2025 అంత గొప్ప సంవత్సరం. అలాంటి సంవత్సరంలో మీరు దివ్య బలి పూజలు లేకపోతే పండుగను నిర్వహించుకుంటున్నారు. ఇది సాధారణ పండగగా తీసుకోకండి. ఇది నా రక్షణ సంవత్సరం. ఇది నేను దాన్ని ఇంగ్లీష్లో చాలా చక్కని మాట్లాడతారు. దిస్ ఈజ్ అన్ ఇయర్ ఆఫ్ రిస్టరేషన్, దిస్ ఈజ్ అన్ ఇయర్ ఆఫ్ గ్రేస్, దిస్ ఈజ్ అన్ ఇయర్ ఆఫ్ మర్సీ, దిస్ ఈజ్ అన్ ఇయర్ ఆఫ్ రెస్టరేషన్. అంటే మనం తిరిగి మనం కోల్పోయినవన్నీ పొందే సంవత్సరం ఈ జూబిలీ సంవత్సరం. ఇది పాపు గారికి దేవుడిచ్చిన ప్రత్యేక అధికారంతోని విడుదల చేస్తారు. అది ఈ సంవత్సరం విడుదలయ్యింది. కాబట్టి ఈ సంవత్సరం మనం చేసేటువంటి త్యాగాలు చూసుకోండి, చాలా ఇంట్రెస్ట్గా చేయాలి. త్యాగాలు చేయాలి, యాత్రలకు వెళ్ళాలి, పుణ్యాలు చేయాలి, జపమాలలు, దివ్యకారుణ్య ప్రార్థనలు, ఆరాధనలో పాలు పంచుకోవాలి, దాన ధర్మాలు చేయాలి, త్యాగ క్రియలు చేయాలి, కారుణ్య క్రియలు చేయాలి. ఇవన్నీ కూడా మనలను ఉత్తరించే స్థలంలో మనకుండేటువంటి అనిత్య శిక్ష నుండి కాపాడి పరలోకానికి తొందరగా చేరుస్తాయి. ఎక్కడ మనం అనుభవించాలో అక్కడ అనుభవించాలో చూడండి. ఇంత వరం మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. మనం అడగకుండానే ఇస్తున్న వరమే కృపానుగ్రహం. అలాంటి వరాన్ని దేవుడు మనకిస్తున్నందుకు వందనాలు తెలియచేస్తూ దేవుని కృపలో ఎదగడానికి ప్రయత్నించుదాం. దేవుని కృపను 3 పనులు మనం చేయాల్సినవి అన్నమ్మగారితో కలిసి అంగీకరించుదాం, సహకరించుదాం, మనము పెంపొందించుకుందాం. దేవుడు మనలందరినీ దీవించి కాపాడుదురుగాక. ఆమేన్.